ఇందులో కాదు అందులోనే కనెక్ట్ సో ఇక్కడ డిపార్ట్మెంట్ అనేది పైన టచ్ అవుతుంది. లా లా ఇక్కడ నా 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 అని పలకాలంటే నా అని పలుకుతుంది. సౌండ్ అనేది క్లారిటీగా ఇప్పుడు మీకు వస్తున్నట్టు అనిపిస్తుంది న్యా, కానీ న్యా బాగా న్యా పలుకుతాను. న్యా అది కరెక్ట్ లెటరా, కరెక్ట్ వర్డా కాదు. నా నా కరెక్ట్ మన టంగ్ అనేది పైన టచ్ అవ్వాలి. టంగ్ అనేది కొంతమంది పిల్లలకి టంగ్ టై ఉంటుంది. సో టంగ్ టై వల్ల టంగ్ అనేది పైకి ఫిట్ చేయకపోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి కొన్ని టంగ్ కొంతమందికి చాలా ఎలా అంటే సాఫ్ట్ గా కావడం చాలా ఎక్కువగా ఉంటుంది. అది మూవ్ అవ్వకపోవడం, బ్రష్ చేయకపోవడం, బ్లోయింగ్ చేయకపోవడము, దాని వల్ల అలా అవుతుంది. అందుకని మనం ఫస్ట్ అది నేర్పించిన తర్వాత ఇది ఈజీ అవుతుంది. రెస్టిట్యూటివ్ స్కిల్స్ నేర్పించిన తర్వాత ఇది మనకి ఈజీ అవుతుంది. సో లింగో ప్యాలెట్, these sounds are articulated by tongue touching the hard palate. హార్డ్ ప్యాలెట్ తెలుసా, ఇక్కడ మనకి ఒక గట్టి ఉంటుంది పైన, దాన్ని మనం హార్డ్ ప్యాలెట్ అంటాం. ఎప్పుడైతే మనకి హార్డ్ ప్యాలెట్ కి హెయిర్ బయటకు వస్తుంది, కానీ మనకి టంగ్ అనేది టచ్ అయ్యి హెయిర్ అనేది బయటికి రావాలి. ఖచ్చితంగా టచ్ అయ్యి రావాలి. ఛా ఇప్పుడు పలికించినప్పుడు నార్మల్గా ఛా వస్తుంది. ఛా లెటర్ క్లారిటీ రావాలంటే ఛా అన్నప్పుడు మన హార్డ్ ప్యాలెట్ కి టచ్ అయ్యి ఎక్స్ప్రెస్ అవుతుంది. దాన్ని మనము లింగో ప్యాలెట్ అని అంటాము. సో హార్డ్ ప్యాలెట్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మనము స్టార్ట్ చేస్తాము. ఇక్కడ టచ్ అయ్యి ఎక్స్ప్రెస్ చేస్తాము. దీన్ని మనం హార్డ్ ప్యాలెట్ అంటాము. ఇక్కడ టచ్ అయ్యి హార్డ్ ప్యాలెట్. మనకి టంగ్ అనేది రోల్ చేసి ఎక్స్ప్రెస్ చేస్తాము. సో ఎగ్జాంపుల్ థా డా, థా ఠా అన్నప్పుడు సెకండ్ థా అన్న ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు మన టంగ్ బ్యాక్ అవుతుంది. ఇలా బ్యాక్ అవుతుంది. ఇలా బ్యాక్ అయి ఎక్స్ప్రెస్ చేస్తాం. థా డా ఇప్పుడు దాని పలకామనుకోండి, దా వస్తుంది, డా రాదు. డా డా ఇలా మన టంగ్ అనేది బ్యాక్ రోల్ అవుతుంది. బ్యాక్ రోల్ అవుతుంది. మనకి ఈ టంగ్ బ్యాక్ రోల్ అయితేనే డా హా అనే లెటర్స్ మనకి ప్రొడ్యూస్ అవుతుంది. లేకపోతే ప్రొడ్యూస్ అవ్వదు. ఆర్టికులేషన్ అనేది క్లారిటీగా ఉండదు. వచ్చేసి వేలార్ సౌండ్. వేలార్ సౌండ్స్ ఆర్ ఆర్టికులేటెడ్ బై బ్యాక్ ఆఫ్ ది టంగ్ టచింగ్ ద సాఫ్ట్ ప్యాలెట్. సాఫ్ట్ ప్యాలెట్ ఇక్కడ ఉంటుంది మనకి. అది వేలార్ ఇస్ హార్డ్ ప్యాలెట్, సాఫ్ట్ ప్యాలెట్. దాని వెనకాల మనకి సాఫ్ట్ ప్యాలెట్ ఉంటుంది. సో ఆ ప్యాలెట్ కి తాకి ఖా అన్నప్పుడు ఖా డా, ఖా 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 డా అన్నప్పుడు మనకి ఇక్కడ ఈ వోకల్ కార్డ్స్ నుండి ఫస్ట్ వచ్చేది ఫ్రంట్ ఓవెల్ అంటాము. ఇది సో మీకు అర్థం అవ్వడానికి మేము ఇది ఫ్రంట్ అని చెప్తాము. ముందుకు అని అంటాం. ఎందుకంటే మీకు తెలియదు కాబట్టి మీకు ఈజీగా ఎక్స్ప్రెస్ చేయడానికి, పిల్లలకి నేర్పించడానికి, మీకు ఐడెంటిఫై ఉండడానికి ఇలా చెప్పమని చెప్తాం. యాక్చువల్గా
ఇక్కడ ఉంటుంది. ఇది ఫ్రంట్ ఓవెల్ అంటాము. ఇది ఖా గా అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో దీన్ని వేలార్ సౌండ్స్ అని అంటాం. నెక్స్ట్ వచ్చి మేనర్ ఆఫ్ ఆర్టికులేషన్. చెప్పాను కదా, ఆర్టికులేషన్ లో 4 టైప్స్ ఉంటుంది. ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్, మేనర్ ఆఫ్ ఆర్టికులేషన్, వోకల్ వైబ్రేషన్ సౌండ్స్ అండ్ ఓరల్ అండ్ నాజల్ సౌండ్స్. అందులో మనము ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్ ఫినిష్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి మేనర్ ఆఫ్ ఆర్టికులేషన్. మేనర్ ఆఫ్ ఆర్టికులేషన్ అంటే ఏంటంటే, ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్ అంటే ఏదైతే మన టంగ్ అనేది టచ్ ఎక్స్ప్రెస్ చేస్తామో దాన్ని ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్ అంటాం. కానీ మేనర్ ఆఫ్ ఆర్టికులేషన్ అలా కాదు. ఏదైనా పర్లేదు, సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవ్వాలి. ఎలా అయినా పర్లేదు, ఏ వేలో అయినా పర్లేదు, మనకు ఆ సౌండ్, వర్డ్, లెటర్ అనేది ప్రొడ్యూస్ అవ్వాలి. దాన్ని మనం మేనర్ ఆఫ్ ఆర్టికులేషన్ అని అంటాము. ఇష్యూస్ సో ఇది చెప్పాను కదా, లింగో అల్వేలార్. లా పైన టచ్ అవుతుంది. లా నా 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 లా. సో ఇవి పైన అల్వేలార్ నుంచి టచ్ అయితేనే మనకు లా నా అనే సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి లింగో టాలెంట్, హార్ట్ టాలెంట్, టంగ్ టచింగ్ ద హార్ట్ టాలెంట్. ఇక్కడ ఇది మనకి అల్వేలార్ రిచ్, ఇది మనకి ఇక్కడ ఉబ్బెత్తుగా ఉంటుంది. ఇది మౌత్, ఇక్కడ మనకి ఇది మౌత్, ఇక్కడ మనకి బెత్తుగా ఉంటుంది. మధ్యలో మనకి హార్ట్ ప్యాలెట్, ఇది హార్ట్ ప్యాలెట్. దీన్ని హార్ట్ ప్యాలెట్ అంటాము. ఇక్కడ ఉంటుంది, దీన్ని సాఫ్ట్ ప్యాలెట్ అని అంటాము. సో ఈ 3 ఉంటాయి. సో ఈ హార్ట్ ప్యాలెట్ తాకి ప్రొడ్యూస్ అయ్యే వర్డ్ ని లేదా లెటర్ ని మనము ఛ జా అంటాం. నెక్స్ట్ రోలింగ్ ద టంగ్ బ్యాక్. దీస్ సౌండ్స్ ఆర్ ఆర్టికులేటెడ్ బై రోలింగ్ ద టంగ్ బ్యాక్. ఇక్కడ చూడండి, ఇది మన టంగ్. ఈ టంగ్ అనేది మనం పైకి మూవ్ చేసినప్పుడు ఈ టంగ్ అనేది బ్యాక్ రోల్ అవుతుంది. థా డా అన్నప్పుడు ఆటోమేటిక్ గా రోల్ అవుతుంది. థా డా అన్నప్పుడు మన టంగ్ అనేది బ్యాక్ రోల్ అవుతుంది. బ్యాక్ రోల్ అయినప్పుడే మనకి థా డా పలుకుతాం. ఇప్పుడు పిల్లలకి మనం టంగ్ ఎక్సర్సైజ్ చేస్తాం. అప్ పెట్టు, హనీ పెట్టి అప్ పెట్టు, డౌన్ పెట్టు, రైట్ పెట్టు, లెఫ్ట్ పెట్టు, ఇలా చేయాలి. ఎందుకంటే మనం మూవ్మెంట్ పిలవాలి. సో అప్పుడు మన వెజిటేబుల్ స్కిల్స్ మనం ఫ్రీగా మూవ్ అవుతుంది కదా టంగ్. సో ఫ్రీగా మూవ్ అయినప్పుడు మనకి ఏమవుతుందంటే ఈజీగా లెటర్స్ అయితే మనం ఎక్స్ప్రెస్ చేయవచ్చు. లా 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 లా. ఇప్పుడు నాకు లాలా రాదు, పలికాను నేను. సరే ఏదో ఒకటి పలుకుతున్నావు కదా, సరే నెక్స్ట్ లాలా చెప్పండి నేర్పిస్తాను. పెట్టలేదు కానీ లా చెప్తారు. కొంతమంది పిల్లలు ఎలా ఉంటారంటే కరెక్ట్ ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్ కి తాకి ప్రొడ్యూస్ చేయరు. కాకపోతే సౌండ్ అనేది క్లారిటీగా అనిపిస్తుంది. కానీ అది మిస్టేక్ ఎక్కడ వస్తుంది? వర్డ్ లో వస్తుంది. వర్డ్ లో ఎక్స్ప్రెస్ చేయలేరు, ఒమిషన్ చేసేస్తారు. సబ్స్టిట్యూషన్ అన్నా చేస్తారు, ఒమిషన్ అన్నా చేస్తారు, అడిషన్ అన్నా చేస్తారు. సో అడిషన్ అంటే ఏంటి? ఆ పదులకి ఇంకొక అది పెట్టేసి ఇంకొకటి యాడ్ చేసేస్తారు, దాన్ని అడిషన్ అంటాము. సో అలా చేసేస్తారు. అందుకే ఎక్కడ సరిగా మూవ్ అయింది అనుకోండి, టంగ్ అనేది ఇలా మూవ్ అయింది అనుకోండి, బ్యాక్ రోల్ అయిపోతుంది. ఆటోమేటిక్ గా బ్యాక్ రోల్ అయి ఎక్స్ప్రెస్ చేస్తాము. సో వాటిని మనం ఫ్లెక్సీ అంటాము. అది వచ్చేసి ఖా డా. నెక్స్ట్ వచ్చేసి వేలార్ సౌండ్. చెప్పాను కదా, వేలార్ సౌండ్స్ ఆర్ ఆర్టికులేటెడ్ బై బ్యాక్ ఆఫ్ ద టంగ్ టచింగ్ ద సాఫ్ట్ ప్యాలెట్. మన టంగ్ అయితే ఈ టంగ్ అయితే ఇక్కడ నుండి బ్యాక్ అయిపోతుంది. బ్యాక్ అయిపోయి సాఫ్ట్ ప్యాలెట్ కి టచ్ అవుతుంది. అది టచ్ ఎక్స్ప్రెస్ చేసే దాన్ని మనము వేలార్ సౌండ్స్ అంటాము. అది వచ్చేసి ఖా గా. ఇక్కడ నుండి మనం స్టార్ట్ చేస్తాము, ఎక్స్ప్రెస్ చేస్తాము. ఎక్స్ప్రెస్ చేసినప్పుడు మన టంగ్ అనేది బ్యాక్ టచ్ అవుతుంది పైన సాఫ్ట్ ప్యాలెట్ కి. టచ్ అయి ప్రొడ్యూస్ అవుతుంది. దాన్ని మనము వేలార్ సౌండ్స్ అంటాము. సో ఇది ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్, అది ఫినిష్ అయిపోయింది. 7 ఫినిష్ అయిపోయింది. సో మేనర్ ఆఫ్ ఆర్టికులేషన్. సో మేనర్ ఆఫ్ ఆర్టికులేషన్ వచ్చేసి ఇందులో చెప్పాను కదా, దీనికి ప్లేస్ అవసరం ఉండదు, ఏదైనా పర్లేదు కానీ మనం ప్రొడ్యూస్ చేయాలి. దాన్ని మేనర్ ఆఫ్ ఆర్టికులేషన్ అంటాము. సో మేనర్ ఆఫ్ ఆర్టికులేషన్ మనకి 6 టైప్స్ ఉంటాయి. సో అవి వచ్చేసి ప్లాజివ్, ఫ్రికేటివ్, అప్లికేటివ్, లాటరల్, ట్రిల్, ఫ్లాప్. ఇవి 6 టైప్స్ గురించి మనం తెలుసుకుంటాం. సో ప్లాజివ్ ఒకసారి మీరు ప్లాజివ్ ఆర్
consonant produced by forming complex substitution to the hair form. You keep your hand in front of your mouth and you pronounce these sounds. You will be feel full of the hair. ఒకసారి పెట్టండి మన హ్యాండ్ ఇలా పెట్టి ఈ ఎగ్జాంపుల్ పలకండి. ఖా 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 అన్నప్పుడు ఏమవుతుంది, హెయిర్ అనేది మనకు బయటకు వస్తుంది. ఇప్పుడు డెఫ్ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఎలా చెప్తాం మనము, వినపడదు, మాట్లాడడం రాదు, ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాము, ఇలా స్పర్శ ద్వారా ఇలా ఎక్స్ప్రెస్ చేస్తే వాళ్ళకి ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలుస్తుంది. కానీ వీళ్ళకి వినిపిస్తుంది కానీ ఎలా ప్రొడ్యూస్ చేయాలో తెలియదు. అప్పుడు మనకి ఏం చేస్తాం, వీళ్ళకి కూడా టచింగ్ ద్వారానే నేర్పిస్తాము. ఇప్పుడు తనకి హా రాదు, నేను ఇలా చేస్తా చెప్పమంటాం. సో అప్పుడు తనకి ఏం ఫీల్ అవుతున్నాడు, ఇక్కడ హెయిర్ ఫీల్ అవుతున్నాడు. ఒక మ్యామ్ కి హెయిర్ వస్తుంది కదా, నాకు ఎందుకు హెయిర్ రాదు. కొంతమంది పిల్లలు హూ అంటారు, హూ అంటారు. ఆ తర్వాత మెల్లగా వాళ్ళకి అర్థం ఉన్నప్పుడు కొంతమంది పిల్లలు హా పా చెప్పమంటే చెప్తారు వితౌట్ సౌండ్ అంటారు. నెక్స్ట్ అలా కాదు, చెప్పమంటప్పుడు అని ఎక్స్ప్రెస్ చేస్తాం. నెక్స్ట్ చెప్పండి ప్రొడ్యూస్ అవుతుంది, అప్పుడు ఖా అని ఎక్స్ప్రెస్ చేస్తారు. మనం ఏదైనా ఒక వర్డ్స్ పలుకుతున్నప్పుడు మనకు ఓవెల్స్ తోనే ఎండ్ అవుతుంది. ఓకేనా, వాటిని ప్లాజివ్ అంటాము. Fricative. The manner in which they are articulated is that their hair is flowing the with frication. That's why they are called fricative. ఇప్పుడు దీనికి మనం సౌండ్ అవసరం లేదు. ఎలా పలుకుతాం మనం దీన్ని, ఫ్రికేటివ్ అన్నప్పుడు మనకు సౌండ్ ప్రొడ్యూస్ అవుతుందా, అవసరం లేదు. హెయిర్ అనేది ఒకటేసారి బయటకు వస్తాం అని ప్రొడ్యూస్ చేస్తాం. ఇక్కడ మనకి హ్యాండ్ ఎందుకు పెడతాము, లేకపోతే పేపర్ పెడతాము, బబుల్స్ పెడతాము, థర్మోకోల్ బాల్స్ పెడతాము. ఇక్కడ థర్మోకోల్ చిన్న బాల్ ఆఫ్ కట్ చేసి ఇక్కడ పెట్టి అని అంటాము. అప్పుడు బాల్ ఏమవుతుంది, ఆటోమేటిక్ గా కిందికి పడిపోతుంది. అప్పుడు కిడ్ ఏమనుకుంటాడు, ఓకే మ్యామ్ ఏదో చేసింది, నేను కూడా ఏదో చేయాలని అంటాడు. ఫస్ట్ బ్లో చేస్తాడు కిడ్. థర్మోకోల్ బాల్ బబుల్స్ పేపర్స్ కూడా పూ అని బ్లో చేస్తాడు. అలా కాదు అన్నమంటే అప్పుడు అంటారు. నెక్స్ట్ ఈ పేపర్ అనేది కింద పడిపోవాలి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ నా దగ్గర టిష్యూ పేపర్ ఉంది, సాపకాలి ఏమైంది, పేపర్ అనేది కింద పడిపోయింది. ఇప్పుడు కిడ్కి ఏమో అర్థమైంది, ఓకే ఇలా చేస్తే హెయిర్ వాళ్ళు సౌండ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఫీల్ లో ఉండరు. అప్పుడు పేపర్ ఎప్పుడు కింద పడేద్దామని ఫీల్ లో ఉండరు. సో అందుకని వాళ్ళు ఏం చేస్తారు, ఇలా చేస్తారు. సో ఇలా చేస్తే ఏమవుతుంది, తర్వాత వాళ్ళకి మెల్లగా వస్తుంది. మెల్లగా ఒక్కసారి ఫోర్స్ చేసేయలేము, ఎందుకంటే వాళ్ళు ఇరిటేట్ అవుతారు. నువ్వు ఇలానే చెప్పు, షా చెప్పు ఇలానే చెప్పు అని చెప్తే ఏమవుతుంది, ఇరిటేట్ అయిపోయి మాట్లాడడానికి ఇష్టపడరు. సో అందుకే ప్లేవే మీద స్లో అయినా పర్లేదు, మన అర్జున్ మమ్మల్ని స్లో అయినా పర్లేదు కానీ మెల్లగా వెళ్దాం. మెల్లగా అయిపోయినాకనే చూద్దాము, ఆ తర్వాత నెక్స్ట్ చూద్దాము. కానీ నెక్స్ట్ ఇప్పుడే వద్దు, ఎందుకంటే కాన్సెప్ట్ అర్థం అవ్వాలి కదా, అర్థమైన తర్వాతనే ముందుకు వెళ్ళమంటది. సో అలా అన్నమాట. సో అలా కాకుండా ఇలా నేర్పిస్తే వాళ్ళకి ఈజీ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి అఫ్రికేట్స్. దిస్ ఆర్టికులేషన్ మేడ్ బై బోత్ కాంబినేషన్ ఆఫ్ ప్లాజివ్ అండ్ ఫ్రికేటివ్ ఆర్టికులేషన్. దీనికి ఇది పలకాలి, ఇదే లెటర్ పలకాలి, ఇదే వర్డ్ పలకాలి, ఈ వేలనే టచ్ చేసి చెప్పాలి. ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్ లా కాదు. ఎలా అంటే ఫ్రికేటివ్ అండ్ ప్లాజివ్ రెండు కలిపి ప్రొనౌన్స్ చేస్తాము. ఏ లెటర్ అయినా సరే, ఎలా అయినా సరే, ఎక్కడ తాకినా సరే, ఏ ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్ తాకినా సరే, అది ప్లాజివ్ కావచ్చు, ఫ్రికేటివ్ కావచ్చు, అఫ్రికేటివ్ కావచ్చు, ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్ కావచ్చు, ఏదైనా పర్లేదు. మనకు కావాల్సింది ఏంటి, సౌండ్. ఏదైనా సరే పలకాలి. చ ఇందాకనే అది ఎందులో పలికించాను మీకు, ఫ్రికేటివ్ లో చెప్పాను. సో దీనికి ఈ ఫ్రికేటివ్ ఆర్టికులేషన్ కి దేనితో సంబంధం ఉండదు, ఏదైనా పలకొచ్చు. సో రెండు ప్రొనౌన్స్ అవుతుంది, మనకి ప్లాజివ్ అవుతుంది, ఫ్రికేటివ్ అవుతుంది. సో ఫ్రికేటివ్ ప్లాజివ్ కాంబినేషన్ లో మనం అప్లికేట్స్ అనేది ఎక్స్ప్రెస్ చేస్తాము. lateral. So lateral consonant produced when hair falls around the sides of the tongue and the tip of the tongue touches the mid of
లోవర్ లిప్స్. మనకి ఇక్కడ చెప్పాను కదా ఇక్కడ ఉబ్బెత్తుగా ఉంటుంది మనకి. ఇక్కడ మనకి ఈ టిప్ ఆఫ్ ది టంగ్, టిప్ ఆఫ్ ద టంగ్, ఈ టిప్ ఆఫ్ ది టంగ్ ఎప్పుడైతే లా పలకాలంటే ఏంది, లా పలికినప్పుడు మనకి టిప్ ఆఫ్ ది టంగ్ అనేది పైన టచ్ అవుతుంది. టచ్ ఎక్స్ప్రెస్ చేస్తాము, లా లా అని టచ్ చేస్తాము. సో దాన్ని లాటరల్ అంటాము. వర్డ్ లోనే ఉంది మనకు లాటరల్ లా. సో దాన్ని లైన్స్ పెట్టుకోవచ్చు, లా లాటరల్. ఓకేనా? సో దిస్ ఈస్ ఏ వైబ్రేషన్ ఆఫ్ ద టంగ్, లిప్స్ అండ్ ప్యాలెట్. సో మనము తెలుగు ఆలు ఉంటాయి చూడండి, అందులో లాస్ట్ అది వస్తుంది చూడండి, దాన్ని ఏమంటాం, బండిరా అంటారా, లేకపోతే ఇంకొకటి మనం అప్పుడు ఏదో అనేవాళ్ళం రౌతి, రౌతి. అప్పుడు మనం ఏం పలికా, రౌతి. రౌతి అన్నప్పుడు ఏమవుతుంది, రా రా రా. ఆర్ అనేది వన్ వర్డే, బట్ రౌతి అనేది డబుల్ వైబ్రేషన్ అవుతుంది, 2 times టచ్ అవుతుంది. రా ఇక్కడ మనకు వైబ్రేషన్ అనేది మన టంగ్ అనేది 2 times టచ్ అయ్యి బయటికి ఎక్స్ప్రెస్ చేస్తాం. రా రా రే రే. పిల్లలు రా రా రీ రే రౌ రో రౌ రమ్ రహ. సో ఇది పలికించాలంటే ఒకటే లెటర్ ఉందా, లేదు, వైబ్రేట్ అవుతుంది మన టంగ్ అనేది. అక్కడ వైబ్రేట్ రా రౌతి, రా రే రే రో రౌ. ఇప్పుడు వర్డ్స్ పలికించాలంటే ఇవి రావాలి ఫస్ట్, ఇవి వస్తేనే వర్డ్స్ వస్తాయి. ఇప్పుడు ఇవి సరే ఏదో ఒకటి రా పలుకుతున్నాడు కదా అని వెళ్ళిపోయాం, రే రౌ పలికించకుండా వెళ్ళిపోయాం అనుకోండి, మనకు వర్డ్స్ లో ప్రాబ్లం అవుతుంది. సో అందుకు మనం పిల్ల అనేది మన కంపల్సరీ ఇది రౌతి, రే రో రౌ అని పలికిస్తాం. ఇక్కడ మనకు 2 times వైబ్రేట్ అవుతుంది, దాన్ని మనం థ్రిల్ అంటాము. సో దిస్ కాన్సోనేషన్ ప్రొడ్యూస్డ్ బై సింగిల్ బీట్ ఫ్లాప్ ఆఫ్ ద టంగ్. చెప్పాను కదా, రా అనేది సింగిల్, రా రా రా, జస్ట్ సింగిల్. దీన్ని మనం పట్టి 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 ఎక్స్ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. రా రా జస్ట్ కిట్టికి అర్థం అవ్వడం కోసం మనం ఏం చేస్తామంటే ఇలా సౌండ్ వైబ్రేట్ విను, ఇలా పై పెట్టి సౌండ్ చేయు అని ఎందుకంటామంటే ఈ ట్రిల్ ఉంది కదా, ఈ ట్రిల్ మనకి హెల్ప్ అవుతుంది. అన్నప్పుడు వాళ్ళు 2 times పలుకుతారు, మనం 2 times అంటే 2 times పలుకుతారా, 1 time పలుకుతారు. అప్పుడు మనకి ఏమొస్తుంది, ఫ్లాప్. సింగిల్ లెటర్ అనేది మనకు ప్రొడ్యూస్ అవుతుంది. ఏమేలో పలికినా మనకు అవసరం లేదు, మనకు కావాల్సింది ఏంటి, సౌండ్ ఎక్స్ప్రెస్ చేయడం, రా కావాలి. మనకు ఫ్లాప్ అనేది అక్కడ వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది థర్డ్ వన్, ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్ కాన్సోనేషన్ లో ఇది థర్డ్ వచ్చేసి ఓకల్ కార్డ్ వైబ్రేషన్. ఈ ఓకల్ కార్డ్ వైబ్రేషన్ లో మనకి 2 types ఉంటాయి, అది వాయిస్డ్ సౌండ్, వాయిస్లెస్ సౌండ్స్. సో వాయిస్డ్ సౌండ్ ఇన్ విచ్ ద ఓకల్ కోడ్ కెన్ వైబ్రేట్ డ్యూరేషన్ ద ఆర్టికులేషన్. ఈ వాయిస్ అంటే మన ఏ లెటర్ పలకన్నా మనకు వాయిస్ అనేది ఎక్స్ప్రెస్ అవ్వాలి. ఖ గ ఛ డ డ న ల ఏం పలుకుతాం మనకి ఏమవుతుంది, వైబ్రేట్ అవుతుంది, వాయిస్ అనేది రేస్ అవుతుంది, సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుందా లేదా. నా ల గ ఛ జ మ ల య వ ఏ ఏమవుతుంది, సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. కానీ వాయిస్లెస్ సౌండ్ అనేది ఏంటంటే దీనికి సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవసరం లేదు. వాయిస్లెస్ సౌండ్స్ ఇన్ విచ్ ద vocal cord could not produce vibration during the articulation. సాకి మనకి వైబ్రేషన్ అవసరమా, పాకి వైబ్రేషన్ అవసరమా, తాకి వైబ్రేషన్ అవసరమా, బ మ మ వైబ్రేషన్ గ పలుకు అలా గట్టిగా చెప్తామా, చెప్పలేం. వాయిస్లెస్ అవసరం లేదు, ఇలా చెప్పేస్తే అయిపోతుంది. ఆటోమేటిక్ గా మనకు వర్డ్ అనేది లెటర్ అనేది ఈజీగా ఎక్స్ప్రెస్ చేయవచ్చు. సో దీన్ని వాయిస్డ్ సౌండ్, వాయిస్లెస్ సౌండ్స్ అని అంటాము. నెక్స్ట్ వచ్చేసి ఓరల్ అండ్ నాజల్. సో ఇందులో మనకు ఓరల్ సౌండ్స్ ఉంటది, నాజల్ సౌండ్స్ ఉంటది. సో ఓరల్ సౌండ్స్ అనేది ద హెయిర్ అవుట్ ఫ్రమ్ మౌత్ దట్స్ మేక్ ఓరల్ సౌండ్స్. ఆల్ సౌండ్స్, ఏ సౌండ్ అయినా సరే మనం ఓరల్ గా ఏ ఓ అమ్ గా పా బా మా మా నా లా అనేది ఓరల్ గా పలుకుతాం. కానీ ఓరల్ గా పలకలేము. ఎలా పలుకుతాం, దట్ ఈస్ నాజల్ సౌండ్.
the hair out from noise that make oral sounds. మన నోస్ ఈ నాసల్ సౌండ్ అనేది మనం నోస్ తో ఎక్స్ప్రెస్ అన్నప్పుడు మనం ఏం చేస్తాం, నాసల్ సౌండ్స్ అనేది మనం యూజ్ చేస్తాం. ఓరల్ అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది ఓరల్ సౌండ్. కానీ ఇప్పుడు మన పిల్లలకి మారదు, అమ్మ చెప్పడం రాదు. మా వచ్చు కానీ అమ్మ అని చెప్పడం రాదు. అప్పుడు ఏం చేస్తాం, నాసల్ సౌండ్ ట్రై చేస్తాము, అమ్మా అమ్మా. అప్పుడు తనకి ఏమవుతుంది, వైబ్రేట్ ఫీల్ అవుతాడు. తను క్లోజ్ చేసి ఓపెన్ చేస్తాడు తన నోస్ అనేది. అప్పుడు ఏమవుతుంది, అమ్మా నాన్న. ఇప్పుడు ఇంకా వాళ్ళకి మంచిగా ఇక్కడ ఒకసారి పెట్టుకోరండి, ఏమవుతుంది, వైబ్రేషన్ అవుతుంది. దాని ద్వారా వాళ్ళకి ఏమవుతుంది, ఇంకా చెప్పాలని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ లెటర్ పలుకుతామని కాదు, ఆ సౌండ్ ని ఎంజాయ్ చేస్తుంటారు, నాన్న ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అవి నాసల్ సౌండ్. బుక్తో పలుకుతాం, దాన్ని నాసల్ సౌండ్స్ అంటాం. Next, vowels. What is the vowels? A vowel is a sound. This is made by allowing breath to flow out of the mouth without closing any parts of the mouth. మనకి దీనికి చెప్పాను కదా, ఓవెల్స్ అనేది మనకు ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు, క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు, ఒత్తి పలకాల్సిన అవసరం లేదు. REAO. నేను ఏదైనా క్లోజ్ చేశానా మౌత్? లేదు. ఒత్తి పలికానా? లేదు. వైబ్రేట్ వచ్చిందా? లేదు. ఓవెల్స్ ఈజీగా మనం మౌత్ క్లోజ్ చేయకుండా REAO. మౌత్ నేను లిప్స్ కూడా క్లోజ్ చేయను. అవి లిప్స్ ఈ వోకల్ కార్డ్స్ లో ఎలాంటి అంతరాయం లేకుండా నిలబడే శబ్దాలని మనం ఓవెల్స్ అంటాం. ఎలాంటి అంతరాయం ఉండదు ఇక్కడ. ఈ కార్డ్స్ కి ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, పట్టి చెప్పాల్సిన అవసరం లేదు, ఇలా చెప్పుకొని చెప్పాల్సిన అవసరం లేదు, ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. ఈజీగా ఎక్స్ప్రెస్ చేస్తాము. దీన్ని ఓవెల్స్ అంటాం. సో ఈ ఓవెల్స్ లో మనకు 4 టైప్స్ ఉంటాయి మళ్ళీ. సో అవి వచ్చేసి height of the tongue, position of the tongue, shape of the lips, division of the vowels. మనకి ఇవి ఏది ఇందులో మళ్ళీ 3 టైప్స్ ఉంటాయి. కానీ ఇవి మనకు పెద్దగా అవసరం లేదు. ఎందుకంటే ఏది పలికినా మనకి AIUAOనే వస్తుంది. ఎల్లరన్నా ఈ ఊ ఏ ఓ అప్పెదుని డౌన్ వస్తుంది, మిడిల్ వస్తుంది. సో కానీ మనకి ఇందులో ఈ పాయింట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, మనం గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్ ఇది, పొజిషన్ ఆఫ్ ద టంగ్. ఇది అనేది మనకు చాలా యూజ్ అవుతుంది, పొజిషన్ ఆఫ్ ది టంగ్ అనేది. సో మళ్ళీ ఇందులో 3 టైప్స్ ఉంటాయి. అది వచ్చేసి ఫ్రంట్ ఓవెల్, మిడిల్ ఓవెల్, బ్యాక్ ఓవెల్. చెప్పాను కదా, ఫ్రంట్ ఓవెల్, మిడిల్ ఓవెల్, బ్యాక్ ఓవెల్. సో ఫ్రంట్ ఓవెల్ వచ్చేసి ఈ ఏ. ఏదైతే మనం ఎక్స్ప్రెస్ చేసినప్పుడు మన ఓకల్ కార్డ్స్ అనేది ఫస్ట్ మూవ్ అయి మన ఈ లిప్స్ బ్యాక్ తీసుకెళ్తుందో దాన్ని మనం ఫ్రంట్ ఓవెల్ అంటాము. ఈ ఏ పలుకుతున్నప్పుడు ఏమవుతుంది, మన లిప్స్ అనేది బ్యాక్, మనకి బ్యాక్ వెళ్ళిపోతుంది, బట్ ఎడ్యుకేషన్ పరంగా అది ఫ్రంట్ పోతుంది. సో దాన్ని మనము ఫ్రంట్ ఓవెల్ అంటాము. ఈ ఏ. అండ్ మిడిల్ ఓవెల్ పలుకుతానా లేదు, ఓ పలుకుతానా లేదు, సో నేను ఇటు మూవ్ చేయట్లేదు, ఇటు మూవ్ చేయట్లేదు, మిడిల్ లో పలుకుతున్నా అంటే వైబ్రేషన్ గా నేర్పిస్తాం మన పిల్లలకి. అలా ఇలా నేర్పిస్తాము. ఎందుకంటే ప్రొడ్యూస్ అవ్వాలి ఓన్లీ మీరు. దీనికి ఏం శబ్దాలు ఇలా చేయలేచు చెప్పడానికి ఏం ఉండదు. జస్ట్ ఇలా పెట్టి చెప్పు అంట. నేను ఏం చేస్తాను, ఇది ఇంకెవరు పెట్టి చెప్పు లేదా ఇలా ప్లేవి మెథడ్ లో చెప్తాం. ఎందుకు, దీనికి ఏం మనకి టెక్నిక్స్ అనేది ఏముండదు. జస్ట్ ఇలా పెట్టి ఇలా ప్రతి దానికి ఉన్నాయి. మనకి ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్ ఉంది, మేనర్ ఆఫ్ ఆర్టికులేషన్ ఉంది. అది మనం పొజిషన్ పెట్టి, హనీ పెట్టి, లేదా ఐస్ క్రీమ్ స్టిక్స్ తో అని ఏదో ఒకటి పెట్టి మనం ట్రై చేస్తాం. కానీ ఓవెల్స్ కి అలా ఏముండదు. జస్ట్ మనం ఓరల్ గానే ఎక్స్ప్రెస్ చేయాలి, అది ఓవెల్స్. సో ఈ మిడిల్ ఓవెల్స్, బ్యాక్ ఓవెల్స్ అంటే మనకి ముందుకు వచ్చే ఓవెల్, దాని ప్రకారంగా బ్యాక్ వెళ్ళే ఓవెల్స్ అంటాము. ఇవి వచ్చేసి ఊ ఓ. సో ఊ ఓ పలుకున్నప్పుడు ఏమవుతుంది, మన ఈ లిప్స్ అనేది ముందుకు వస్తుంది కదా, దీన్ని బ్యాక్ ఓవెల్ అంటాం. ఊ ఓ అన్నప్పుడు ఇలా ఓ పలుకుతానా, మనం పలుకుతాం, పిల్లలు పలకలేదు. సో
సో వాళ్ళ క్లారిటీ కోసం ఓ ఓ అని పలికిస్తాం. దీన్ని మనం బ్యాక్ ఓవెల్ అంటాము. సో ఇది ఇంతే, ఇది ఇంతే. సో ఇది ఎందుకు కాన్సోనెంట్స్ అండ్ ఓవెల్స్ ఎందుకు అంటే ఫస్ట్ మనకి ఇది బేసిక్ సెన్స్. ఇప్పుడు సెంటెన్స్ కమ్యూనికేషన్ చేయాలి, స్టోరీ టెల్లింగ్ చెప్పాలి, క్వశ్చనింగ్ ఆన్సరింగ్ చెప్పాలి, క్వశ్చన్ రిపీట్ చేయాలి, వర్డ్ రిపీట్ చేయాలి, లెటర్ రిపీట్ చేయాలి. వాళ్ళకి వాళ్ళు క్వశ్చన్ అడుగుతున్నప్పుడు ఆన్సర్ ఇవ్వాలి అంటే మనకి ఏం కావాలి? వెజిటేటివ్ స్కిల్స్ కావాలి. వెజిటేటివ్ స్కిల్స్ వచ్చింది కొంతమంది పిల్లలకి, బాగా ఎక్స్ప్రెస్ చేస్తారు, మాట్లాడతారు, కానీ అక్కడ ఏముండదు మనకు ప్లస్ ఆఫ్ ఆర్టికులేషన్ ఉండదు. ఫ్లోయింగ్ చేస్తారు, మాట్లాడతారు. కొంతమంది పిల్లలు ఈజీగా బుక్స్ చదివేస్తారు. నాకు ఇది చెట్టురా చదివేస్తుంది. ఏ బుక్ పెట్టు నువ్వు నాకు రాని స్పెల్లింగ్ ఆ పిల్లకి వచ్చు, చెప్పేస్తుంది, స్పెల్లింగ్ తో సహా చెప్పేస్తుంది. స్పెల్లింగ్ చెప్పండి, స్పెల్లింగ్ తో సహా చెప్తుంది, బట్ మీనింగ్ తనకి తెలియదు. అదొక టాలెంట్. ఆటిజం వాళ్ళకు ఉన్న టాలెంటే అది. ఏ బుక్ అయినా సరే చిన్నప్పుడు మనం బుక్ అలవాటు చేయడం, లేదా స్టోరీస్ వినడము, టీవీ వినడము, రైమ్స్ వినడము, అది గుర్తు పెట్టుకుంటారు వాళ్ళు. గుర్తు పెట్టుకుంటే ఎక్స్ప్రెస్ చేసేస్తారు. బట్ దాని మీనింగ్ ఏంటి, అది ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, అది ఏ వేలో ప్రొడ్యూస్ అవుతుంది, దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, అసలు అది ఇది చెప్తే దానికి క్వశ్చన్ ఏమొస్తుంది, ఆన్సర్ ఏమొస్తుంది అనేది తెలియదు వాళ్ళకి. సో అప్పుడు మనం ఏం చేస్తాము, ఫస్ట్ నుండి తీసుకొస్తాము. అలా కాదు, ఫస్ట్ మనం బేసిక్స్ వచ్చు, బట్ అది వచ్చిన దాన్ని జనరలైజ్ ఎలా చేసుకోవాలి, తెలియదు. సో మనం మళ్ళీ బేసిక్ సెన్స్ నుండి తీసుకుంటాము. బేసిక్ సెన్స్ నుండి కమ్యూనికేషన్ చేయడానికి తీసుకుంటాము. ఇప్పుడు కొంతమంది పిల్లలు బైలింగ్వల్ సౌండ్స్ వచ్చు, మా వచ్చు, అప్పుడు మనం ఇమీడియట్లీ గా వేరే సౌండ్స్ కి వెళ్ళిపోవద్దు. ఇప్పుడు పా వచ్చిన కిడ్నీ, బా వచ్చిన కిడ్నీ, మా వచ్చిన కిడ్నీ, ఖా పలకమంటే పలుకుతాడా? పలకలేడు. మనం వెంటనే దాని మీద ఎందుకు ఫోకస్ చేయాలి? రానప్పుడు నాకు వచ్చినవి కూడా పోతాయి కదా. వచ్చిన వాడిని వర్డ్స్ క్రియేట్ చేసుకోండి. హా హా వచ్చు, హా హా, అమ్మ, బాబు, బా, బ్యాగ్, గా రాకపోవచ్చు, బట్ నీ బ్యాగ్ ఐడెంటిఫై చేస్తున్నాడు కదా. ఇప్పుడు ఇది పింక్ ఉంది, పా వచ్చు కిటికి, ఇది పింక్ ఉంది, పిపి నేర్పించండి, పిపి పి పా పా పి. ఈరోజు పా చెప్పండి, పాని నేర్పిస్తాం. పా 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 పి 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 పింక్. ఆ తర్వాత నేర్పిస్తాం, పింక్ నేర్పిస్తాం. సో పా 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 అన్నప్పుడు ఏమవుతుంది, పింక్. ఇక్కడ ఒక లెటర్ అనేది మనకు క్రియేట్ అవుతుంది. ఒక లెటర్ ని మనము వర్డ్ గా చేసుకోవాలి. వచ్చిన లెటర్స్ మాత్రమే, రాని మాత్రం ఎక్కువ ఫోర్స్ చేయొద్దు. అది 15 minutes ఉన్నప్పుడు, 10 minutes ఉన్నప్పుడు ట్రై చేయించాలి. ఎందుకంటే మనకి ఇక్కడ వర్డ్స్ అనేది మిస్ అవ్వద్దు. కిడ్ వచ్చిన వాటిని తను జనరలైజ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి బ్యాక్ అయిపోతాడు. అప్పుడు ఇవి చెప్పుకుంటా వెళ్ళిపోతాం, రానిది ఎక్కువ ఫోకస్ చేస్తాం, అప్పుడు వచ్చినవి కూడా బ్యాక్ వెళ్ళిపోతాడు. అది అర్థం కాక ఇది అర్థం కాక ఏది ఎక్స్ప్రెస్ చేయాలో తెలియదు. సో అందుకని మనం వచ్చిన ఏ లెటర్ ఎవరికైనా హోప్స్ ఉంటాయి, నాకు హోప్స్ ఉంటాయి, నాకు ఇష్టమైన నాకు హోప్స్ ఉంటాయి. ఈరోజు ఇది చెప్తాడు, ఇది చెప్తాడని నేనే ఎగ్జాక్ట్ గా వస్తాను. పేరెంట్స్ మీకు ఎందుకు ఉండదు, మీకు కూడా హోప్స్ ఉంటుంది. బట్ ఆ వర్డ్ ని మీరు ఎలా తనకి ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, ఎలా ఎక్స్ప్రెస్ చేస్తే ఎలా చెప్తాడు, ఏ వేలో చెప్తాడు, ఈ హాకి ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, సో అది ఒకసారి చూసుకోవాలి. పర్పుల్, పాప, 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 పప్పు, పూ పూ, పప్పు, పప్పు, పప్పు కూడా ఏంటంటే పప్పు, పప్పు. అది వేరే లెటర్స్ ఏం లేవు కదా, పదన స్టార్ట్ అవుతుంది. సో వచ్చిన ఫస్ట్ లెటర్ ని మాత్రమే మనం యూజ్ చేసుకోవాలి. యూజ్ చేసుకొని అట్లీస్ట్ 10-20 వర్డ్స్ యూజ్ చేసుకొని ట్రై చేయించాలి. అవి పిక్చర్ చూసినప్పుడు నాకు చెప్పాలి, ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు హా మీద ఉన్నాయి ఒక 5, మా మీద ఉన్నాయి ఒక 5, బా మీద ఉన్నాయి ఒక 5 వర్డ్స్ క్రియేట్ చేసేసుకుందాము. క్రియేట్ చేసుకొని పెట్టేద్దాము, నేర్పిద్దాం. ఈ రోజు ఎక్స్ప్రెస్ చేస్తాం, నెక్స్ట్ ఐడెంటిఫై చేయిద్దాము, నెక్స్ట్ మిక్స్ చేద్దాము, మిక్స్ లో చేస్తున్నాడా లేదా చూద్దాం, నెక్స్ట్ పాయింటింగ్ చేద్దాము, నెక్స్ట్ ఐ కాంటాక్ట్. ఐ కాంటాక్ట్ అయితే గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఐ కాంటాక్ట్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఉన్నప్పుడు మాత్రమే ఐ కాంటాక్ట్ ఇస్తారు మన పిల్లలు. కొంచెం ముందుకెళ్ళినాక ఐ కాంటాక్ట్ అనేది ఉండదు, డిస్ట్రాక్ట్ అయిపోతారు, వేరే వస్తువులని చూస్తారు, వేరే వాళ్ళని ఎవరైనా వస్తే వాళ్ళని చూడడం ట్రై చేస్తారు. అందుకే డిస్టెన్స్ మెయింటైన్ చేసి చూడండి. ఐ కాంటాక్ట్ అనేది ఇక్కడ నుండి వింటున్నాడు, అక్కడ నుండి వింటున్నాడా, అక్కడ నుండి వింటున్నాడా, అక్కడ నుండి వింటున్నాడా, డిస్టెన్స్ మెయింటైన్ చేసి. ఇప్పుడు పాప ఇక్కడ నుండి చెప్తాము, లిజనింగ్
LSRW మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ లిజనింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ పాపా చెప్పిన విన్నాడు, డిస్టెన్స్ మెయింటైన్ చేసిన పాపా చెప్పు, పాపా చెప్పు, డిస్టెన్స్ మెయింటైన్ చేసిన పాపా చెప్పు, పాపా చెప్పు, డిస్టెన్స్ మెయింటైన్ చేసిన డిస్ట్రాక్ట్ అయ్యాడు, వినట్లేడు, వేరే ఆబ్జెక్ట్ ని చూస్తున్నాడు, వేరే వస్తువులను చూస్తున్నాడు. అక్కడ ఎవరు ఉన్నారో వాటిని అబ్జర్వ్ చేస్తాడు, నన్ను వైపు చూస్తాడా చూడడు, చెప్పమని చెప్తాడా చెప్పండి, డిస్ట్రాక్ట్ అయిపోతాడు. ఇప్పుడు నేను చెప్తున్న వర్డ్ తను వినకపోవడం వల్ల తను ఎక్స్ప్రెస్ చేయకపోవచ్చు. సో మనకి మోస్ట్ ఐ కాంటాక్ట్, అటెన్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి కావాలి మనకి. సో అది ఒకటి. నెక్స్ట్ ఇవి ఈ వర్డ్స్ తర్వాతనే మనం 2 లెటర్ వర్డ్స్ కి వెళ్ళాలి. అమ్మ ఇవ్వు, బాబు వద్దు, బాబు నో, ఫ్యాన్ అప్, 2 లెటర్ వర్డ్స్ కి వెళ్తాము. నెక్స్ట్ వచ్చేసి 3 లెటర్ వర్డ్స్. అమ్మ, అప్పిల్, ఇక్కడ మనం యాపిల్ నేర్పిస్తాం, అమ్మ నేర్పిస్తాం. ఈజీ సౌండ్. ఇవ్వు అనేది కూడా ఈజీ వర్డ్. ఈ 3 వర్డ్ ఒరిజినల్ వర్డ్ ని యూజ్ చేస్తున్నాం. ఈ 3 వర్డ్ ఏమవుతుంది ఈజీగా యాపిల్ ఇవ్వు ఏమవుతుంది. ఇక్కడ 3 వర్డ్స్ అంటే కిడ్ కి కమ్యూనికేషన్ చేయడానికి ఇష్టపడతాడు, ఇంట్రెస్ట్ వస్తుంది, కాన్సన్ట్రేషన్ ఉంటుంది, అండర్స్టాండింగ్ ఉంది. కొన్ని వర్డ్స్ లో అండర్స్టాండింగ్ ఉంది, చెప్తున్నాడు, మంచిగా మాట్లాడుతున్నాడు. అమ్మాయి ఇంకా మాట్లాడాలి. అప్పుడు తన నోట్లో ఉన్న ఆర్గన్స్ అన్ని ఫ్రీ అయిపోతాయి. ఫ్రీ అయిపోయి అలా కాదు ఇలా చెప్పు అంటే ఎందుకు చెప్పడు, ఏ లెటర్ అన్నా ఎక్స్ప్రెస్ చేస్తాడు. అప్పుడు ఖా చెప్పు, ఎందుకు ఎక్స్ప్రెస్ చేస్తాడంటే మనకు అండర్స్టాండింగ్ ఉంది. అమ్మ యాపిల్ ఇవ్వు చెప్తున్నాడు, కిడ్ చెప్తున్నాడు అంటే ఏంది, అమ్మ యాపిల్ ఇవ్వమంటే నాకు యాపిల్ ఇస్తుంది అంటే నేను తీసుకుంటున్నాను. సో అండర్స్టాండింగ్ అనేది ఉంది. నువ్వు అడిగితేనే ఇస్తా, లేకపోతే ఇవ్వను అంటే ఇమీడియట్లీగా అడుగుతాడు. తను అక్కడ ఏం చేసుకున్నాడు, అండర్స్టాండ్ చేసుకున్నాడు కాబట్టి తను అడుగుతున్నాడు, మనం ఇచ్చేస్తున్నాం. సో అక్కడ ఏమవుతుంది, 3 వర్డ్స్ సెంటెన్స్ మాట్లాడుతున్నప్పుడు నీకు చాగా ఎంత పలికడానికి ఈజీగా పలికేస్తాడు. సో వెరీ ఈజీ. కానీ ఇది బేసిక్. ఇవి వస్తేనే మనం సెంటెన్స్, 2 లెటర్ వర్డ్స్, 3 లెటర్ వర్డ్స్, కమ్యూనికేషన్, పిక్చర్ కన్వర్జేషన్, స్టోరీ టెల్లింగ్, క్వశ్చన్ ఆన్సరింగ్ కి వెళ్ళాలి. అది ఇంకా చాలా పెద్ద ప్రాసెస్ అనుకోండి. ఎందుకంటే ఇవి మనకు ఒక పెద్ద ప్రాసెస్. ఇందులోనే చాలా టైప్ ఆఫ్ ఉన్నాయి. సో అది వచ్చేసి ఇంకా చాలా టైం తీసుకుంటుంది. బట్ ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు, మనకు ఈజీగా చెప్పేస్తారు. ఓకేనా? థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. ఓకేనా?